అలాగే కలుగులో దాగి ఉన్నటువంటి ఎలుకని పొగబెట్టి రప్పించినట్లుగా బయటికి లాగి సైంధవుడి తల నరికడం మనకు తెలియాలి. ఈ క్షాత్ర ధర్మాన్ని కనుక మనం మర్చిపోయినట్లయితే, వదిలిపెట్టినట్లయితే ఈ సంస్కృతి ఈ తరంతోనో ఇంకొక తరంతోనో అంతరించిపోతుంది. ఇంకెప్పుడైనా సరే ఎవడైనా సరే మన దేవాలయాల్లో కానీ మన ఇళ్లల్లో కానీ జొరబడి మీరు ఆరాధించే దేవుడు దేవుడు కాదు, సైతాను, రాళ్ళు రప్పలు, మా దేవుడే మీకు దిక్కు, లేకపోతే మీరు నరకానికి పోతారంటే ముందు వాడిని చెప్పు తెగేదాకా కొట్టి ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళండి, తర్వాత చూసుకుందాం, ఏం కాదు. ఎందుకంటే ఈరోజు మనం వారసత్వం అనుభవిస్తున్నటువంటి ఈ సంస్కృతి, ఈ ధర్మం ఇలా నిలబడి ఉందంటే అదేదో ఆషామాషిగా అయాచితంగా రాలేదు. దీనికి కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఆత్మత్యాగాలు, బలిదానాలు చేస్తే ఆ వారసత్వం